తిరుమల తిరుపతి దేవస్థానం అంతు చిక్కిన రహస్యాలు. స్వామివారి విగ్రహం ఎప్పుడూ తడిగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎల్లప్పుడూ తేమగా ఉంటుందని, దాని వెనక భాగంలో సముద్ర తీరం శబ్దం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు. దీనిని తడిమినా తేమ తొలగదని పూజారులు చెబుతుంటారు. ఈ రహస్య కలియుగ వైకుంఠంతో స్వామి ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది. రెండవ రహస్యం గడ్డంపై గంధం సంప్రదాయం. స్వామివారి గడ్డంపై గాయం జరిగిన కథ ప్రకారం అనంతల్వార స్వామిని గుణపంతం కొట్టగా రక్తం వచ్చిందని, అప్పటి నుండి గంధం పోయడం సాంప్రదాయంగా మారిందని ఈ కథ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. మూడవ రహస్యం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహస్య గ్రామం. తిరుమల నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం ఉంది. అక్కడ నుండి స్వామివారికి పూలు, గర్భగుడి సామాగ్రి వస్తాయి. ఈ గ్రామంలో బయట వారికి ప్రవేశం లేదు మరియు స్త్రీలు సాంప్రదాయకంగా అర్ధనగ్నంగా ఉంటారు. నాలుగవ రహస్యం విగ్రహం గర్భగుడి మధ్యలో లేదు. స్వామివారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది కుడివైపు కార్నర్ లో ఉంటుంది. బయట నుండి గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇది వాస్తు రహస్యంగా భావిస్తారు. ఐదవ రహస్యం ఎప్పటికీ ఆరని దీపం. గర్భగుడిలో స్వామి విగ్రహం ముందు ఉన్న దీపం ఎప్పటికీ ఆరదని, దాని ఇంధన రహస్యం ఎవరికీ తెలియదని చెబుతుంటారు. ఈ అద్భుతం భక్తులను ఆకర్షిస్తుంది, ఆలయాన్ని ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది.